మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు రాళ్ళు చేత పట్టుకొని వచ్చిన వాళ్ళందరూ ఆమెను శిక్షించలేదు, ఆమె మీద రాయలేదు. అంటే ప్రభు అన్న మాట ఏమన్నాడు? మీలో పాపము చేయని వాడెవడో, మీలో పాపము లేని వాడెవడో వాళ్ళ ఆమె మీద రాయి వేయండి అన్నాడు. అందరూ కూడా రాయి ఎందుకు పడేశారంటే వాళ్ళు 7వ వచనం చదవండి. 7వ వచనం కాదు, యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనం. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయవేయవచ్చునని వార్త చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడంట? తల ఎత్తి చూశాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటి? నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే ఆ రాయిలు పట్టుకున్న వాళ్ళ వైపు తన తల ఎత్తి ఇలా చూసి, మీలో పాపము చేయని వాడు ఎవరో ఆ మీద రాయి వేయొచ్చుని అన్నాడో, వాళ్ళకి ఆయన ముఖ కాంతిలో వాళ్ళ రహస్య పాపాలు కనబడ్డాయంట. హల్లెలూయా. ఇంక ఒక్క క్షణం కూడా వాళ్ళు అక్కడ ఆలస్యం చేయలే, రాయినాడు మారేసి పరుగు నిలిపోయారు. అమ్మో బాబోయ్, ఆయన ముఖ కాంతిలో మేము ఎవ్వరికి తెలియదని రహస్యంగా చేసిన పాపాలన్నీ కనబడతా ఉన్నాయే.